ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. ఇక కత్తికి మెరుపు నేర్పిన వీరుడు కేసీఆర్. పుట్టిన మట్టి కోసం ప్రాణాలను సైతం అర్పించే ధీరుడు. మాతృభూమి పరిరక్షణకు నడుం కట్టిన నిప్పురవ్వ అతడు. తన ఊపిరితో ఆత్మగౌరవ జెండాను రెపరెపలాడించిన సేనాని అతడు. నేడు జగిత్యాల జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పరిచిన ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకోనున్నారు. అక్కడ ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ లివిల్ రెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. లివిల్ చెప్పండి, మరికొన్ని గంటల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జగిత్యాల చేరుకోనున్నారు. మరి ఏ అంశాలపై ప్రధానంగా ప్రసంగించనున్నారు? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మరి కాసేపట్లో అంటే 4 గంటల 45 నిమిషాలకు ఎర్రవల్లి నివాసం నుంచి జగిత్యాల పట్టణానికి చేరుకుంటారు. జగిత్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగించనున్నారు. కేసీఆర్ ప్రసంగం కోసం యావత్ తెలంగాణ సమాజమే కాదు, యావత్ దేశంలోని జాతీయ మీడియా సైతం ఇవాళ కేసీఆర్ వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. యావత్ తెలంగాణ అంతా కూడా ఇవాళ ఇబ్బందులు పడుతుంది. ఇవాళ ఎట్లుండే తెలంగాణ, ఎట్లయింది తెలంగాణ అని చెప్పేసి పాటలు పాడుకున్న రోజులు వాళ్ళ మళ్ళీ వచ్చాయి. వాళ్ళ ఎవరి పాలైందిరా తెలంగాణ, ఎవరేళ్తున్నారా తెలంగాణ అని చెప్పుకోవాల్సిన దుస్థితి ఇవాళ మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో దాపురించింది. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి దేశానికి ఒక దిక్సూచిగా చేసి యావత్ దేశానికి తెలంగాణ ఒక రోల్ మోడల్గా చేసిన కేసీఆర్ పాలన ఇవాళ 2.5 సంవత్సరాల విధ్వంసమైన పాలన బేరీజు వేసుకుంటున్నారు తెలంగాణ ప్రజలంతా. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో గర్జనై మోగనుంది. జనమంతా కూడా జై కొట్టనున్నారు. ఇవాళ పెద్ద ఎత్తున సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. కేవలం గంటల వ్యవధి మాత్రమే ఉన్న నేపథ్యంలో సభకు ఏదైతే వివేకానంద గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కేసీఆర్ సభకు పెద్ద ఎత్తున తండోపతండాలుగా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్ని అడ్డంకాలు సృష్టించినా, ఎన్ని అవంతరాలు ఎదురైనా ఖచ్చితంగా కేసీఆర్ని మేము ప్రత్యక్షంగా చూస్తాం, కేసీఆర్ ప్రసంగాన్ని వింటాం అంటూ కూడా దారులన్నీ వాళ్ళ జగిత్యాల వైపే చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జగిత్యాల అంతా కూడా గులాబీమయమైపోయింది. ఇవాళ నగరం అంతా కూడా ప్రత్యేక గులాబీ జెండలతో రెపరెపలాడుతుంది. ఇవాళ యావత్ తెలంగాణ సమాజం అంతా కేసీఆర్ ఏం మాట్లాడతారు, కేసీఆర్ ఏం చెప్తారో అని చూడడానికి వాళ్ళ ప్రజలంతా ఆసక్తితో చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా గత 10 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు దేశానికి రోడ్డు మోడల్ కలిగాయి. అందులో రైతు బంధు, రైతాంగానికి పెట్టుబడి సాయం అందించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. కొత్త పథకానికి నాంది పలికారు. అదే రైతు బంధు. పెట్టుబడి సాయంలో 1 ఎకరాకి 4,000 ఇవ్వాలి. అది రైతుకు ప్రతి పంటకు అందించాలి. అప్పుల ఊబిలో నుంచి రైతును రాజు చేయడమే లక్ష్యంగా చేయాలని ఒక లక్ష్యంతో ఆనాడు రైతు బంధు ఇంప్లిమెంట్ చేస్తే అది దేశంలో అనేక రాష్ట్రాల్లో చేసింది. దేశంలోని కేంద్ర ప్రభుత్వం సైతం రైతు పిఎం కిసాన్ సమ్మాన్ యోజన అని చెప్పేసి ఒక పథకం తీసుకొచ్చింది. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పేరు మార్చింది. వాళ్ళ పేరు గొప్ప, ఊరు దిబ్బే తప్ప ఇంకోటి లేదు. వాళ్ళ రైతు భరోసాను తీసుకొచ్చి పంట పెట్టుబడి సాయం అనేది రైతు పంట విత్తనాలు నాటేటప్పుడు వేస్తారు, వరి నాట్లప్పుడు వేస్తారు. కానీ వాళ్ళ వరి కోతలప్పుడు రైతు భరోసా నిధులు వేస్తామని చెప్తున్నారు. అంటే అది కూడా కేవలం కేసీఆర్ సభ ఉంది, జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. వాళ్ళ అధికార పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ వైపు వలసలు మొదలైనవి. ఇవాళ కూడా వేయకపోతే రైతులు చీకొడతారు. ఇవాళ రైతులు ఇప్పటికే ఆగ్రహంతో ఉన్నారు. వాళ్ళ ఎక్కడికి రానివ్వరు. వాళ్ళ కళ్ళాల దగ్గరికి వెళ్తే తరిమి కొడతారని చెప్పేసి ఒక ఆలోచనతో, ఒక దుర్మార్గమైన ఆలోచనతో వాళ్ళ ఉద్యమాల పురిటిగడ్డ జగిత్యాల్లో సభ ఉన్న నేపథ్యంలోనే వాళ్ళ ఏదైతే భూపాలపల్లిలో సభ ఏర్పాటు చేసి అక్కడ రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ఒక కొత్త డైవర్షన్ స్కీమ్కి తెరలేశారు. అదే ఇవాళ దాంతోపాటు తెలంగాణ రైతాంగానికి జీవనాడైన కాళేశ్వరం ప్రాజెక్టు పైన అనేక అవాకులు చెవాకులు పేల్చారు. అనేక రకాలుగా ఆరోపణలు చేశారు. ఇవాళ తెలంగాణకు జీవనాడైన కాళేశ్వరంపై మళ్ళీ ఏదో ఒక డైవర్షన్ క్రియేట్ చేసేందుకు ఆ రిపేర్ కోసం అంటూ వెళ్ళారు. ఒక 1.5-2 మంత్స్ అవుతే వానాకాలం సీజన్ ప్రారంభం అవుతుంది. వానాకాలంలో రిపేర్ చేయడానికి ఆస్కారమే లేదు. అయినప్పటికీ కూడా ఇవాళ కాళేశ్వరం డ్రామా అంటూ చేశారు. అంటే పూర్తిగా నిర్లక్ష్యం, నిర్వీర్యం అనేది ఒక ఈ కాంగ్రెస్ పార్టీకి పరిపాటిగా మారిపోయింది. వాళ్ళ ముఖ్యమంత్రి ఎప్పుడు ఏ పార్టీలో ఉంటుందో తెలియని పరిస్థితి. ఉదయం కాంగ్రెస్తో చేతులు కలుపుతాడు, రాత్రికి వస్తే బీజేపీతో అంటకావుతారని చెప్పేసి నానుడు ఉంది. ఈ అక్షరాలు నిజం చేస్తున్నాడని చెప్పేసి కూడా ఇవాళ చెప్తున్నారు. ఖచ్చితంగా రేవంత్ పోవాలి,
కేసీఆర్ రావాలి, మళ్ళీ కారు గుర్తు గెలవాలి, రైతాంగం సుభిక్షంతో ఉండాలి అని చెప్పేసి ఒక నినాదం కొనసాగుతుంది. అదే జగిత్యాల జైత్రయాత్రగా కొనసాగనుంది. ప్రజా ఆశీర్వాద సభకు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. ఖచ్చితంగా జగిత్యాల జైత్రయాత్ర అనేది వాళ్ళ రైతుల కన్నుల్లో ఆనందం కోసం, వాళ్ళ అవ్వ తాతల ఆ పెన్షన్ ఇప్పించడం కోసం, వాళ్ళ పసిపాప కోసం న్యూట్రిషన్ కిట్ ఇవ్వడం కోసం ఈ సభే సాక్ష్యం కానుంది. వాళ్ళ ఖచ్చితంగా కేసీఆర్ ఒక్కడై మొదలుపెట్టి తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించిన స్వరాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. అలాంటి సంక్షేమం దిశగా ఉన్న 10 ఏళ్ల పాలన ఇవాళ సంక్షోభం దిశగా ఉంది. పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఇవాళ ఎక్కడేసిన గొంగుడు అక్కడే ఉంది, ఎక్కడేసిన చెత్త అక్కడే ఉందన్న చందంగా ఇవాళ ముఖ్యమంత్రి పాలన కొనసాగిస్తున్నారు. అలాంటి పాలనకు చర్మగీతం పాడాలంటే రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అనే నినాదం పెద్ద ఎత్తున వినిపిస్తుంది. ఇవాళ వివేకానంద గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభ సాక్షిగా మరొకసారి మార్మోగనుంది. ఇవాళ యావత్ తెలంగాణ సమాజమే కాదు, జాతీయ స్థాయిలో జాతీయ మీడియా సైతం కేసీఆర్ ప్రసంగం కోసం ఎదురు చూస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఇవాళ తెలంగాణ ఆగమైంది. కేంద్రంలో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడి కానీ ఇవ్వలేకపోతుంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా కోత పెడుతుంది. అనేక ప్రయత్నాలను పండబెట్టిన నేపథ్యంలో ఇవాళ కేంద్రం చేసిన మోసాన్ని కూడా ఈ వేదికగా బీఆర్ఎస్ నేత కేసీఆర్ కడిగి పారేనున్నారు. కేంద్రం చేసిన డోకాను కూడా ఈ సభా వేదికగా క్లుప్తంగా ప్రజలకు వివరించనున్నారు. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో ఈ జగిత్యాల జనగర్జన ప్రజా ఆశీర్వాద సభ ప్రారంభం కానుంది. దీనికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రజంతా కూడా స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఇప్పటికే వేలాది మంది చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి సాయంత్రం 5:30 అధినేత కేసీఆర్ ఇక్కడ చేరుకొని పార్టీ కార్యాలయం చేరుకుంటారు. పార్టీ కార్యాలయంలో సర్వమత ప్రార్థనల అనంతరం నేరుగా సభా ప్రాంగణాన్ని చేరుకుంటారు. సభా ప్రాంగణంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటు యావత్ తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి ఇటీవలే రాజీనామా చేశారు. రేపు బీఆర్ఎస్ ఇవాళ సాయంత్రం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ గులాబీ కండువా కప్పుకున్న నేపథ్యంలో కప్పి సాదరంగా స్వాగతం పలికిన మొత్తానికి ఇవాళ జగిత్యాల జనగర్జన ప్రజా ఆశీర్వాద సభ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. దీనికంతా కూడా సంసిద్ధమైందని చెప్పుకోవచ్చు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ లివిల్.